జిల్లాలో బీజేపీ జనసేన టీడీపీ సమన్వయంతో ముందుకు వెళతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళతామన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు యోగయ్య యాదవ్, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 2014లో భారత ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము 60 సంవత్సరాలు పరిపాలించామని కాంగ్రెస్ వాళ్ళు గొప్పలుగా చెప్పుకునే పరిస్థితిలో మీరు 60 సంవత్సరాల్లో ఏం చేశారు? ఈనాడు ఈ 2014 నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవారికి ఎన్ని పథకాలు తేవటం జరిగింది. ఇటీవల 18 చేతి వృత్తుల వాళ్ళకి విశ్వకర్మ కౌశల్య యోజన అనే పథకం ద్వారా 18 చేతి వృత్తుల వాళ్ళకి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. ఈ దేశంలో ఎక్కడా కూడా ప్రతి పేదవాడు అనేవాడు ఉండటానికి వీల్లేదు, గుడిసెలో జీవించడానికి లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా ఈనాడు కూడా పూరి గుడిసెల్లో జీవిస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో టెట్గా గృహాలు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ప్రతి ఒక్క స్టేట్లో కూడా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సామాన్య కుటుంబంలో మహిళా తల్లి కట్టెల పొయ్యితోటి వండకూడదు అనే ఆలోచన మీద కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా మీకు తెలిసినటువంటి విషయం. అలాగే ఈ దేశంలో పేదవాడికి ఆరోగ్య సమస్య వస్తే ఆ పేదవాడు ఇబ్బంది పడతాడు అనే ఆలోచన మీద ఎక్కడా కూడా ఆయుష్మాన్ భారత్ అనే కార్డు మీద 5 లక్షల వరకు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ కార్డు ఈ దేశంలో ఎక్కడైనా సరే చూయించుకునేటటువంటి విసులుబాటు ఉన్నటువంటి సందర్భం ఉంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అటు ఉత్తరాది రాష్ట్రాలు కాకుండా ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన యొక్క ప్రభావం చాలా విస్తృతంగా ఉన్నటువంటి సందర్భం అందరికీ ఉంది. ఆ కోవలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకొని పోయేవాళ్ళమే తప్ప, మేము కార్యకర్తలాగా పనిచేసుకునే వాళ్ళం తప్ప మా దగ్గర మిగతాయి ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. మన ఇటీవల రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో మాకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం ఈ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, మిగతా 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి సమన్వయంగా పనిచేసి అత్యధిక మెజార్టీతోటి మన వాళ్ళని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే కాలంలో మన జిల్లాలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిని కానీ, అటు జనసేన బలపరిచిన అభ్యర్థిని కానీ అఖండ విజయంతో మేము దగ్గరుండి పనిచేసి అఖండ విజయంతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం అయింది. ధన్యవాదాలు.